కాంగ్రెస్ పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మిట్టపల్లి బొగ్గులోని బండా గోపులాపూర్ గ్రామాల నుండి పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పూజల హరికృష్ణ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల ప్రజల్లోకి వెళ్లాయని, దీంతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కృషితో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మందా పాండు, ముద్దం లక్ష్మి, భిక్షపతి రజని, మహేందర్ పలువురు పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి గ్రామం నుంచి దాదాపు 30 మంది యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతోపాటు సిద్దిపేట అర్బన్ మండలంలోని బొగ్గులోని బండ నుంచి కూడా యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాని తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలోని నారాయణరావుపేట మండలంలో గల గోపులాపూర్ గ్రామం నుంచి దాదాపు 50 మంది పెద్దలు యువకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు చేరికతను మేము కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తూ ఉన్నాము. సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఊరూరా జెండా ఎగరవేయడానికి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతూ ఉన్నాయి. ఈరోజు గోపులాపురం కానీ, మిట్టపల్లి కానీ, తర్వాత బొగ్గులోని బండ నుంచి ఏదైతే చేరికలు జరిగినాయో ఈ చేరికలు ఇంతటితో ఆగకుండా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో ఈ కార్యక్రమం ప్రతి గ్రామమ్మ చేరిక కార్యక్రమం ఉండబోతూ ఉంది. రానున్న 10 రోజుల తర్వాత ఊరూరా జెండా పండుగ కూడా ఉండబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉందో, కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉంది, రాజ్య యువ వికాస్ పేరు మీద యువకులను ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ రైతన్న కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ ఏ ఒక్కరు కూడా సంతోషపడకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రంలో ఇన్ని అప్పులు ఉన్నా కూడా, గత టీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిపోయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం పేదోడికి అండగా నిలబడాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు స్వచ్ఛందంగా రావడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఇదే విధంగా సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింతగా గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి మేము కంకణబద్దులై కార్యాచరణ తీసుకొని ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాను.